పేరు రమణ, ఫీల్డ్ లెవెల్ ట్రైనర్, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మనకి గృహగణన 2027లో భాగంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారి హౌస్ హోల్డ్ డేటాను ఆన్లైన్లో సమర్పించే అవకాశం మన కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశం మనకి ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు 15 రోజుల పాటు కల్పించింది. మే 1 నుంచి మే 30 వరకు కూడా గృహగణనను ఎన్యూమరేట్ నిర్వహించిన నేపథ్యంలో దానికన్నా ముందుగా 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క హౌస్ హోల్డ్ డేటాను సమర్పించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ హౌస్ హోల్డ్ డేటాను ఆన్లైన్ సమర్పించడం ఎలా అనేది ఈ వీడియో రూపంలో చూద్దాం. ముందుగా ఇక్కడ సెల్ఫ్ ఎన్యూమరేషన్, దీనికి మరో పేరు స్వీయ గణన. ఇది 16 ఏప్రిల్ నుంచి 30/4/2020 అర్ధరాత్రి 12 వరకు కూడా ఈ సైట్ మనకి ఈ సైట్ ద్వారా డేటా సమర్పించుకోవచ్చు. దీనికోసం ఇది కేవలం 15 నుంచి 20 నిమిషాల వరకులో ఆ సమయంలో మనము పూర్తి చేయవచ్చు సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఇది మనం ఒక కుటుంబం తరఫున, అంటే కుటుంబం అంటే ఇక్కడ హౌస్ హోల్డ్, ఒక హౌస్ హోల్డ్ తరఫున ఆ కుటుంబ యజమాని ఈ డేటాను సమర్పిస్తాడు. దీనికోసం మనము http://sc.census.gov.in అనే సైట్లోకి లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత స్టేట్ ఎన్నిక చేసుకోవాలని అడుగుతుంది. డ్రాప్ డౌన్ లిస్ట్ ద్వారా మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటాము. ఎంటర్ క్యాప్చర్ ఎంటర్ చేయమంటుంది. ఆ తర్వాత ఎంటర్ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, ఆ కుటుంబ యజమాని, ఆ కుటుంబ పెద్ద తన నేమ్ను ఇక్కడ ఎంటర్ చేస్తాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వే పూర్తయిన తర్వాత కుటుంబ యజమాని పేరు మాత్రం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసే క్రమంలో కుటుంబ యజమాని పెద్ద పేరు మాత్రం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా ఒకసారి మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ మార్చడం సాధ్యం కాదు. కావున ఎంపిక చేసుకున్న ఏ రిజిస్టర్ నెంబర్ అయితే మనకి వర్కింగ్ కండిషన్లో ఉందో, ఏ రిజిస్టర్ నెంబర్ అయితే మనకి ఓటీపీలు మెసేజ్లు వస్తాయో, వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రం ఎంపిక చేసుకోండి. అలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎందుకు అడిగాడంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి మనకి మెసేజ్ రూపంలో, ఈమెయిల్ రూపంలో వస్తుంది కాబట్టి ఈమెయిల్ అడిగాడు. అయితే ఇది స్వచ్ఛందం, మనకి అవకాశం ఉంటే సమర్పించవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత లాంగ్వేజ్ ఎంపిక చేసుకోమంటుంది. మనం తెలుగు లాంగ్వేజ్ ద్వారా కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద్వారా కానీ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సబ్మిట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకసారి లాంగ్వేజ్ ఎంపిక చేసుకున్నాక క్వశ్చన్ మొత్తం అదే లాంగ్వేజ్లో డిస్ప్లే అవుతుంది. లాంగ్వేజ్ మార్చడం సాధ్యం కాదు కాబట్టి ముందుగా మీ యొక్క కన్వీనియన్స్ బట్టి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఓటీని వెరిఫై చేయమంటుంది. మీ మొబైల్ వచ్చి ఓటీని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత డ్రాప్ డౌన్ లిస్ట్ ద్వారా మీ జిల్లాని ఎంపిక చేసుకోవాలి. మీ విలేజ్ యొక్క పిన్ కోడ్ని, అలాగే మీ గ్రామాన్ని, మీ లొకాలిటీని, ల్యాండ్ మార్క్ని ఎంటర్ చేయడం ద్వారా ఒక గూగుల్ మ్యాప్ ప్రత్యక్షం అవుతుంది. దాని మీద ఒక రెడ్ మార్కర్ ఉంటుంది. ఆ రెడ్ మార్కర్ ద్వారా మీ ఎగ్జాక్ట్ లొకేషన్, హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మీద మార్కర్ని డ్రాగ్ చేస్తారు. డ్రాగ్ చేశాక తద్వారా మీ హౌస్ జియో ట్యాగ్ చేయబడుతుంది. తద్వారా మీరు ఎన్యూమరేషన్ పూర్తి చేసిన తర్వాత మీ యొక్క హౌస్ వివరాలు మీ కేటాయించిన ఎన్యూమరేటర్ లాగిన్లోకి వెళ్తాయి. ఈ రకంగా మీరు డ్రాగ్ చేసుకున్న తర్వాత మీరు నా హౌస్ ఇది కరెక్ట్ అనుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత 34 ప్రశ్నలతో కూడిన హెచ్ఎల్ఓ పేజ్, అనగా హెచ్ఎల్ఓ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ మొత్తం అన్నీ కూడా క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. అన్నీ కూడా ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్సే. అన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకుంటారు. ప్రివ్యూ మీకు సాటిస్ఫై అయిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేస్తారు. ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మీకు 11 డిజిట్ల సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, మీ ఈమెయిల్కి వస్తుంది. ఇది క్యాపిటల్ హెచ్తో స్టార్ట్ అయి వస్తుంది. అయితే మనకి ప్రభుత్వం మార్చే సూచన ఏంటంటే ఇక్కడ మనం హౌస్ని మ్యాప్ చేసే క్రమంలో రెడ్ మార్కెట్ని డ్రాగ్ చేస్తాం కాబట్టి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ అయితే కనుక విజిబిలిటీ బాగుంటుంది, హౌస్ని ఎగ్జాక్ట్ డ్రాగ్ చేయడానికి బాగుంటుంది అనేది ప్రభుత్వం వారి సూచన. రెండో విషయం ఏంటంటే మీరు క్వశ్చన్ సబ్మిట్ చేసే ముందే కంప్లీట్గా క్వశ్చన్ వెరిఫై చేసుకోండి. ఒకసారి సమర్పించిన తర్వాత చేంజెస్ చేయబడవు. ఒకవేళ మీరు పొరపాటుగా నమోదు చేస్తే కనుక ఎన్యూమరేటర్ మీ గృహాన్ని సందర్శించినప్పుడు వారికి మీ సెల్ఫ్ ఐడి ఎన్యూమరేషన్తో పాటుగా మీరు చేసే పొరపాట్లు చెప్తే వారు దాన్ని సరిచేస్తారు. ఈ రకంగా ప్రజలందరూ కూడా ఈ సమాచారాన్ని సేకరించాలి. ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి కనుక మీ దగ్గర లాస్ అయినట్లయితే ఆ మెసేజ్ డిలీట్ అయినా కూడా ఆ సైట్లోకి వెళ్ళి మీరు ఏ రిజిస్టర్ మొబైల్ అయితే ఎంటర్ చేస్తారో దాని ద్వారా దాన్ని రిట్రై చేయవచ్చు. కావున ఎన్యూమరేటర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, మీ గ్రామాలలో అందరికీ కూడా ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ మంది ప్రజలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీకరణ చేసుకుని వారి డేటాని ఆన్లైన్లో సమర్పించేలాగా ఒక విస్తృతమైన ప్రచారం కల్పించాలని, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని అందరూ కూడా కోరుతూ, రమణ, సెల్ఫ్ ఎన్యూమరేటర్, గృహగణన, ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.